59వ పేజీ పుస్తకం 59వ పేజీలో భాగం ఉంది. ఇతర దేవతలను ఆరాధిస్తున్నారని ఇశ్రాయేలీయులు యెహోవా శత్రువుల చేతకు అప్పగించి నానా రకాలుగా హింసించాడు. సరే, అది ఇంతకుముందు భాగంలో చూసాం. మరి ఇశ్రాయేలీయుల చేత కొన్ని జాతుల్ని నిర్దాక్షిణ్యంగా చంపించాడు కదా, దానికి బైబిల్లో వ్రాయబడిన కారణం ఏమిటి అని చూస్తే ఒకటి కన్నా ఎక్కువ కారణాలే కనపడతాయి. అవేంటో చూద్దాం. మొట్టమొదటి కారణం, ఇశ్రాయేలీయుల పూర్వీకులైన అబ్రహాము యాకోబులకి నీకు నీ సంతానానికి కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేయడం. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో వాగ్దానం చేస్తాడు బైబిల్ దేవుడు, నువ్వు చూచుచున్నటువంటి ఈ కనాను దేశం అంతటినీ కూడా నీకు నీ సంతానానికి ఎల్లకాలం ఇస్తానని చెప్పి. ఇది ఒక ప్రామిస్. నిజానికి ఈ ప్రామిస్ ఫెయిల్ అయింది. నీకు అన్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ఆ దేశం ఇవ్వలేదు, అక్కడ ఫెయిల్ అయింది. తర్వాత నీకు 4వ తరం వారు వస్తారని చెప్పి అబ్రహాంతో చెప్తాడు. కానీ అబ్రహాంకి 4వ తరం వాళ్ళందరూ అరణ్య